అవర్స్ బేబీ ఉంది. బాగుంది కానీ ఏంటంటే మరి లాగేసేసాడు, ఫుల్ లాగ్, సినిమా స్లో. కానీ విలన్ అయితే సూపర్ క్యారెక్టర్ ఇచ్చిండు. నాగార్జునకి అయితే ఇంకా మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. యాక్టింగ్ విరగదీస్తాడు ధనుష్ అన్న. రష్మిక బాగా అది అసలు లవ్ సీనే లేదు, లవ్ లేదు అసలు. లవ్ అయితే లేదు ఎవరికి, అసలు లవ్ సీన్సే లేవు. కానీ మూవీ అయితే కొంచెం లెంత్ ఎక్కువ, కూర్చోలేము ఎక్కువ. కానీ విలన్ క్యారెక్టర్ మాత్రం సూపర్ ఉంది. ఒక సాంగ్ ఉంది, పోయిరా పోయిరా మామ అని. ఆ సాంగ్ హైలైట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. కానీ ఈ సినిమాకి విలనే హీరో, కానీ సూపర్ విలన్. నాగార్జున గారు ఫస్ట్ నెగిటివ్ క్యారెక్టర్ చేసినా కానీ తర్వాత నాగార్జున మళ్ళీ కంబ్యాక్ అవుతాడు. కానీ సినిమా అయితే ఓకే అన్న, నడుస్తుంది. సినిమా అయితే నడుస్తుంది, బాగా నడుస్తుంది. కానీ ఫైట్ సీన్స్ అంటే ఏం లేవు అన్న, మొత్తం ఒక గేమ్ టైప్లో అవుతుంది మొత్తం సినిమా అంతే. కానీ మన రష్మికకి ఏం లేదు ఇంకా అసలు. ధనుష్ యాక్టింగ్ చాలా బాగుంది. నాగార్జున రోల్ కూడా బాగుంది. చూడొచ్చా? చాలా స్లోగా చూడొచ్చు. మంచి సినిమా. అంతేనా? సక్సెస్ అయితే సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే సినిమా అంత లేదు, సినిమా బాగుంది. కొంచెం డిఫరెంట్ ఉంది కానీ బాగానే ఉంది. బాగుంది. అందరూ యాక్టింగ్ బాగుంది. ధనుష్ యాక్టింగ్ ఎక్సెప్షనల్. మూవీ స్టోరీ చాలా బాగుంది. కాన్సెప్ట్ అంటే మిగతా మూవీస్లో సేమ్ ఎమోషన్స్ చూసాము, కానీ చాలా మంచిగా ఎగ్జిక్యూట్ చేశారు డైరెక్టర్ వాళ్ళందరూ. స్లో అంటే ఒక టైం పైన కనిపిస్తుంది స్లో ఉందని, కానీ అంత అనిపించదు. మీరు మూవీలో ఇన్వాల్వ్ అయిపోతే స్టార్టింగ్ నుంచి అంత మీకు ఫీల్ అవ్వదు అది స్లో ఉంది లేదు అని. కాదు అంటే నేను స్టోరీ స్పాయిలర్ అయితే ఇవ్వను, కానీ అందరు క్యారెక్టర్ ఎండింగ్ వాజ్ అంటే ఆలోచించే పెట్టారు. అలా ఏమీ దాంట్లో తక్కువ ఏమీ ఎక్కువ చేయలేదు. అలా సినిమాకి హైలైట్స్ అంటే ఇమోషన్స్ బ్రో. అంటే ఫుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నారు అదంతా అయింది. సో మరి థియేటర్ వరకు ఆడియన్స్ని లాగే పాయింట్ ఏముంది సినిమా? పాయింట్ అయితే అదే సినిమా లైక్ ఇట్స్ వన్ టైం వాచ్ అనొచ్చు ఫర్ షూర్. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫర్ షూర్ కావాలి ఇది. హైలైట్ పాయింట్స్ అంటే అంతే ఉన్నాయి, ఇంకేమీ అలా లేవు. పేరు తగ్గట్టు ఉంది. టైటిల్ జస్టిఫై చేశారు మొత్తం లాస్ట్లో మీకు మొత్తం స్టోరీ ఎలా ఏంటి అని అంతా తెలుస్తుంది. హీరోయిన్ క్యారెక్టర్, హీరోయిన్ అంటే అది హీరోయిన్ తక్కువ, ఒక అంటే హ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఎక్కువ అనొచ్చు. మూవీలో ఎంత హ్యూమర్ ఉంది అంతంతా రష్మిక మందన పార్ట్తోనే ఉంది ఎక్కువ. ఏదైనా ఉంటుంది ఓవరాల్ బాగుంది. ఐ గివ్ ఇట్ 9 out of 10.